వాడి బ్యాగ్ లో ఏమేమైతే క్యారీ చేయబోతున్నాను అనేది మీ అందరికీ కూడా చూపించేస్తాను. సో లెట్స్ బిగిన్. బ్యాగ్ లో ఇవి కొన్ని బొమ్మలే, ఇంకా బయట చాలా దొల్లుతున్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బనానాస్ అయితే చాలా ఫేవరెట్, సో ఇలా బనానాస్ క్యారీ చేసేస్తాను. అండ్ ఆల్సో దీంట్లో నేను ఆల్రెడీ ఓట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. అందరికి పెట్టుకోండి అని చెప్పి చాక్లెట్ పంచినట్టు పంచుతాను వాడి నాప్కిన్లని. వాడికి మెత్తగా ఉండాలి కదా, సో దానికోసం ఇలా ఇది కూడా తీసుకుంటా అనమాట. దీన్ని ఆర్డర్ నాకు తెలీదు, ఎక్కడో లోపల ఉంది పాప. ఎందుకు మా మన ఇంపార్టెంట్ కదా, అందుకని ఒక్క బ్యాగ్ లో ఇన్ని సామాన్లు ఎలా తోస్తారు అనుకుంటారు. నేను తోస్తాను, తోసి చూపిస్తాను. ఎట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైస్, ఈరోజు నేను ధీరేన్ మా వాడు కలిసి బయటకు వెళ్ళబోతున్నాం. మా వాడు అంటే మా ప్రిన్స్ లిషాన్ అనమాట. సో మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్ళబోతున్నాం. సో నేను జస్ట్ ఒక 15 minutes ఇలా రెడీ అయిపోయాను. వెరాజ్ మా సార్, మా లిషాన్ గారు, మా ప్రిన్స్ లిషాన్ గారు రెడీ అవ్వాలంటే ఈజీగా ఒక 1.5 hours అయితే జప్పని అలా అయిపోతుంది. సో మా ప్రిన్స్ లిషాన్ గారు లేవాలి, పాలు తాగాలి, స్నానం చేయాలి, ఫుడ్ తినాలి, పడుకోవాలి. అమ్మ ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్ళాలి కదా. సో బయటకు వెళ్ళడానికి మా వాడి బ్యాగ్ కూడా రెడీ చేయాలి. సో ఇప్పుడైతే వాడు పడుకుని ఉన్నాడు. సో ఈ లోపల నేను వాడి బ్యాగ్ కూడా రెడీ చేసేస్తాను. సో వాడి బ్యాగ్ లో ఏమేమైతే క్యారీ చేయబోతున్నాను అనేది మీ అందరికీ కూడా చూపించేస్తాను. సో లెట్స్ బిగిన్. సో ఇదిగో ఇది మా వాడి బ్యాగ్ అనమాట. సేమ్ ఇలాంటి బ్యాగే మొత్తం అంతా సెట్ చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా పెట్టాను. సో దట్ బ్యాకప్ నాకు ఇబ్బంది అవ్వకుండా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవ్వకుండా. సో వీడి బ్యాగ్ లో ఏమేమి పెట్టేస్తున్నాను అనేది కూడా చెప్పేస్తా. ఫస్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాడి బొమ్మలు. ఈ బ్యాగ్ చూసారు, ఈ బ్యాగ్ లో ఇవి కొన్ని బొమ్మలే, ఇంకా బయట చాలా దొల్లుతున్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బట్ దీంట్లో వీడి మోస్ట్ ఫేవరెట్ బొమ్మలన్నీ ఉంటాయన్నమాట. సో దానికోసం ఇది, దీంట్లో ఇలా కలర్స్ వస్తూ ఉంటాయి. ఈ కలర్స్ చూస్తుంటాడు. సో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాడు ఏడిస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఈ బొమ్మ అయితే క్యారీ చేస్తాను. ఆ కలర్స్ చూస్తాడు, దీన్ని అటు ఇటు తిప్పి చూస్తాడు. సో దానికోసం ఇది. అండ్ ఆల్సో వాడికి బాల్ క్యాచెస్ బాగా ఆడతాడు. వాడికి క్యాచెస్ ఆడడం ఇష్టం, అబ్బాయిలు కదా, అందుకని క్యాచెస్ ఇష్టం. అందుకని వాడు బ్లూ కూడా వాడు వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ కలర్ అనమాట. సో ఖచ్చితంగా బ్లూ క్యారీ చేస్తాను. అండ్ ఆల్సో అన్నీ బ్లూవే వచ్చాయి. అండ్ ఆల్సో ఇది కూడా వాడికి చాలా ఇష్టమైన బొమ్మ, అందుకని ఇది క్యారీ చేస్తాను. అండ్ ఇది కూడా ఇలా చప్పుడులు వస్తే ఇలా పట్టుకుని ఇలా ఊపుతూ ఉంటాడు. సో దానికోసం ఇది క్యారీ చేస్తాను అనమాట. అండ్ పట్టుకుని ఇది కూడా ఇలా ఫీల్ అవుతాడు. అండ్ ఇది కూడా కొంచెం అలా పట్టుకుని ఫీల్ అవుతాడు, సౌండ్ వస్తుంది కాబట్టి ఇది కూడా క్యారీ చేస్తాను. సో ఇవన్నీ ఇంకా సెకండరీ. మర్చిపోయాను, మా వాడికి ఇదంటే చాలా ఇష్టం. ఇది జిరాఫ్, ఇది ఒక జిరాఫ్ బొమ్మ. సో దీన్ని కూడా పట్టుకుని అటు ఇటు నోట్లో పెట్టుకుని ఆడి దాన్ని అడిదిప్పి ఇడిదిప్పి ఏదేదో చేస్తాడు. సో మెయిన్గా ఈ బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు ఉంటే మా వాడికి చాలు, వాడు ఇంకేమీ డైవర్ట్ అవడం అనమాట. సో దానికోసం ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా, దీన్ని కూడా ఎలా చప్పుడు చేస్తూనే ఉంటాడు. వెరాజ్ దీనికి వాడికి రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ ఈ కలర్స్ అంటే చాలా ఇష్టం. సో దాన్ని అటు ఇటు తిప్పి ఆడుతూ ఉంటాడు. అండ్ నోట్లో కూడా పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. సో ఇవి మా వాడి ఫేవరెట్ బొమ్మలు అనమాట. సో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవి క్యారీ చేస్తాను. సో జస్ట్ ఇన్ కేస్ వాడు ఏది అంటే ఇలా పెట్టేస్తాను అనమాట. వాడికి ఏది కావాలంటే వాడు అది తీసుకుని వాడు దాంతోనే ఆడుకుంటాడు. సో ఇవి వాడి బొమ్మలు అనమాట. సో బొమ్మలు అయిపోయాయి కదా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాడి ఫుడ్, మిల్క్ అనమాట. సో నేనైతే బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటాను. బట్ అట్ ది సేమ్ టైం నేను ఇలా బయటికి వెళ్ళినప్పుడు వాడికైతే ఫార్ములా మిల్క్ అనేది ఇచ్చేస్తాను. సో దానికోసం అని చెప్పి నేను డెక్సలాక్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది స్టేజ్ 2. మా వాడు ఇప్పుడు 8th month మధ్యలో ఉన్నాడు అనమాట. సో అందుకని ఇది స్టేజ్ 2 వాడుతున్నాను, డెక్సలాక్ స్టేజ్ 2. ఇది వచ్చేసి 6 to 12 months అనమాట. సో వాడేంటంటే ఇప్పుడు సమ్మర్స్ కదా, దాంతో వాడు సాలిడ్ తింటాడు, కానీ అది స్టార్టింగ్లో తినేంత కాకుండా ఆ క్వాంటిటీ అనేది తగ్గించేశాడు. బట్ పాలు మాత్రం మనకే దాహంగా ఉంటుంది కదా, అలాగా వాడు కూడా పాలు మాత్రం విపరీతంగా తాగుతాడు.
సో అందుకని వాడికి సాలిడ్ పెట్టి మిల్క్ పెట్టి మళ్ళీ సాలిడ్ పెట్టి మిల్క్ పెట్టి సాలిడ్ మిల్క్ అలా ఆల్టర్నేట్గా అవుతుంది అనమాట. సో దానికోసం ఖచ్చితంగా నేను ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా నేను క్యారీ చేస్తాను. సో ఇదైతే నేను స్టేజ్ 1 యూస్ చేశాను, ఇది వచ్చేసి స్టేజ్ 2 అనమాట. సో ఇది యూస్ చేసిన దగ్గర నుంచి వాడికి ఈజీ డైజెషన్ ఉంది అండ్ సాఫ్ట్ పూప్ అవుతుంది, అదే సాఫ్ట్ పార్టీ అవుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది తాగిన దగ్గర నుంచి వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ బెస్ట్ పార్ట్ రీజనబుల్ రేట్లో కూడా ఉంది. అండ్ ఇది తాగితే మా వాడు మంచి యాక్టివ్గా కూడా ఉంటున్నాడు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే వాడు తాగిన తర్వాత హాయిగా పడుకుంటాడు. అండ్ మా లిషాన్కి దీని టేస్ట్ కూడా నచ్చింది కాబట్టి సో మా వాడికి అయితే ఇది చాలా ఇష్టం. సో ఓవరాల్గా ఇది యూస్ చేసిన దగ్గర నుంచి మా వాడిలో చాలా డిఫరెన్స్ అయితే చూసాను. సో అందుకని ఇంకా నేను ఇది కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. సో ఇదైతే క్యారీ చేసేస్తున్నాను, డెక్సలాక్ స్టేజ్ 2 క్యారీ చేస్తున్నాను. సో దీంతో పాటు వేడి నీళ్ళు పాల్సిసా కావాలి కదా. సో ఎస్, సో వేడి నీళ్ళు అండ్ ఆల్సో పాల్సిసా దీంట్లో మంచిగా మరగబెట్టుకుని ఇలా ఫ్లాస్క్లో క్యారీ చేసేస్తున్నాను అనమాట. సో మిల్క్ సెక్షన్ అయితే అయిపోయింది కదా, వాడి కోసం నేను బ్యాకప్లో నేను ఫుడ్ కూడా క్యారీ చేస్తాను అనమాట. సో వాడికి బనానాస్ అయితే చాలా ఫేవరెట్, సో ఇలా బనానాస్ క్యారీ చేసేస్తాను. అండ్ ఆల్సో దీంట్లో నేను ఆల్రెడీ ఓట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఓట్స్ కూడా ఉందన్నమాట బ్యాకప్ ఇదంతా వాడికి. ఎందుకంటే ఫస్ట్ బయటికి వెళ్తే ఆల్రెడీ నేను ఫుడ్ పెట్టేసి తీసుకెళ్తాను వాడికి. సో ఇమీడియట్ ఫుడ్ తిన్న తర్వాత వాడు పాలే తాగుతాడు కాబట్టి పాలు రెడీ. సో ఇంకా లేట్ అయితే కనుక బై ఎనీ ఛాన్స్ సో దానికోసం ఫుడ్ కూడా రెడీ అనమాట. సో మా వాడి ఫుడ్ ఇది. సో వాడు పాలు తాగినా ఏం చేసినా వాడికి బిప్ అయితే చాలా ఇంపార్టెంట్, లేకపోతే వాడి డ్రెస్ అంతా మెసప్ చేసేసుకుంటాడు. సో దానికోసం నేను ఈ బిప్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు ఇది యూస్ చేసేదాన్ని క్లాత్, బట్ ఇది జస్ట్ ఇప్పుడు బ్యాకప్ అనమాట. బట్ మెయిన్ యూస్ చేసేది ఇలాంటివే, జస్ట్ అలా పడినా కూడా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. సో దానికోసం అనమాట ఇది. అండ్ ఇదే కాకుండా మా వాడికి నాప్కిన్స్, బాబోయ్ నేను నాప్కిన్స్ ఎన్ని క్యారీ చేస్తానంటే లిటరల్గా మీరు నమ్మరు. నా పాకెట్లో ఒకటి, నా హ్యాండ్ బ్యాగ్లో ఒకటి, ధీరేన్ పాకెట్లో ఒకటి, మా మమ్మీ వాళ్ళ పాకెట్లో ఒకటి, మా డాడీ పాకెట్లో ఒకటి, అందరికి పెట్టుకోండి అని చెప్పి చాక్లెట్ పంచినట్టు పంచుతాను వాడు ఈ నాప్కిన్లని. వామ్మో, అప్పుడు ఎవరి చేతిలో ఉన్నా కూడా నా లిషాని ఎవరు ఎత్తుకున్నా కూడా జస్ట్ ఇన్ కేస్ తుడవాలనుకోండి చక్కమని తీసి ఇలా తుడుస్తారనమాట. అందుకని ఒకటా రెండా ఎన్ని పెట్టాను, 1 2 3 4 5 6 నాప్కిన్స్ పెట్టాను మా వాడి కోసం. సో మా వాడి నాప్కిన్స్ బిప్స్ కూడా రెడీ. సో ఫుడ్ సెక్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు అసలైన పెద్ద పని. వాడు జస్ట్ ఇన్ కేస్ మేము బయటకు వెళ్ళినప్పుడు పార్టీ చేస్తే కనుక కంగారు పడిపోకుండా నేను ఆ అరేంజ్మెంట్ అంతా కూడా చేసి పెట్టుకున్నాను. సో దానికోసం డైపర్లు అవన్నీ కూడా తీసేసుకుంటాను. సో ఇది మా వాడి కబోర్డు. దీంట్లో సగం పైన బట్టలన్నీ వాషింగ్కి వెళ్ళిపోయాయి, అందుకని ఇంత ఖాళీగా కనిపిస్తుంది, లేకపోతే ఇంతలా ఎప్పుడూ ఉండదు. సో యా మా వాడి కోసం ఇదిగో ఈ బ్యాగ్ అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 డైపర్స్ అండ్ ఆల్సో క్లీన్ చేయాలి కదా టిష్యూస్. అండ్ ఇది వచ్చేసి షీట్స్, ఇవి కూడా ఒక 2 క్యారీ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి షీట్స్ అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్తే అలా టక్కుమని యూస్ చేసుకుని అలా టక్కుమని పడేసేయచ్చు అనమాట. దీని మీదే ఇంకా మేము ఫ్రెష్ డైపర్ వేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో దానికోసం ఈ డిస్పోజబుల్ షీట్స్ అనమాట. సో ఇవి ఒక 2 క్యారీ చేస్తున్నాను. సో పాప మా వాడు చాలా మంచోడు, బయటికి వెళ్ళినప్పుడు అంత ఇబ్బంది పడ్డు. సో ఏదన్నా ఇంట్లోనే అయిపోతుంది కాబట్టి మాకు బయటకు వెళ్ళినప్పుడు ఇది అంతంత అవసరం పడదు అనమాట. సో నెక్స్ట్ ఇది సో యా ఆల్రెడీ పార్టీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో డిస్పోజబుల్ కవర్స్ కూడా క్యారీ చేస్తాను నేను. అండ్ ఆల్సో మా వాడు ఎక్కడైనా జస్ట్ ఇన్ కేస్ పడుకుంటే వాడికి మెత్తగా ఉండాలి కదా, సో దానికోసం ఇలా ఇది కూడా తీసుకుంటా అనమాట. దీన్ని ఆర్డర్ నాకు తెలీదు, మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు మా వాడి కోసం. సో ఇది కింద పక్కలా వేసేస్తాను అండ్ దాని మీద ఒకటేమో కప్పుకోవడానికి అండ్ కింద వేయడానికి అనమాట. సో ఇలా ఈ 2 మస్లిన్ క్లాత్స్ కూడా క్యారీ చేసేస్తాను అనమాట. ఓకే అయిపోయింది బాబోయ్, చెప్పాను కదా ఎంత టైం పడుతుందని. సో ఇదే కాకుండా మా వాడి కోసం నేను ఎక్స్ట్రా 2 జతలు డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటాను. సో ఇదొక క్యాజువల్ డ్రెస్ అనమాట. సో ఇదొకటి అండ్ ఒక మంచి డ్రెస్ అనమాట. సో ఇదొకటి, ఇది మా వాడికి ఇష్టమైన డ్రెస్ హల్క్.
ఇది వేసుకుని ఏ అంటున్నాడు. సో ఒక మంచి డ్రెస్ పెట్టేశాను, ఒక నార్మల్ క్యాజువల్ డ్రెస్ పెట్టేశాను. ఇది మా వాడి డ్రెస్ అనమాట. సో ఈ డ్రెస్తో పాటు నేను వాడి సాక్స్ అండ్ నేను బయటకు వెళ్తున్నాను కదా, మా వాడిని తీసుకెళ్తున్నాను కదా, వాడి కోసం ఈ క్యూట్ ఐ లవ్ మామా క్యాప్ కూడా. మామ అంటే నేను ఎవరో అనుకున్నారు, మామ కాదు నేనే. సో ఈ క్యాప్ కూడా క్యారీ చేస్తా. ఐ లవ్ పాప కూడా ఉంది, కానీ అది ఎక్కడో లోపల ఉంది. పాప ఎందుకు, మామన ఇంపార్టెంట్ కదా, అందుకని ఇది పెడతా అనమాట. బట్ జోక్స్ అపార్ట్ అది వాషింగ్లో ఉంది, అందుకని చెప్పి తీసుకెళ్తున్నాను. అమ్మో ఈ మాట వింటే ధీరన్ నన్ను కొట్టేస్తాడేమో ఇంకా. ఓకే, సో ఇవన్నీ వాడి బట్టలు అండ్ క్యాప్, వాడి క్యూట్ బుజ్జి సాక్స్. సో ఇవన్నీ కూడా క్యారీ చేసేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి వాడి ఫుడ్ అవి పెట్టినప్పుడు నాకు కావాలి కదా ఒక నాప్కిన్, అలాగే నా ఫీడింగ్ డ్రెస్ అనమాట ఇది. సో ఇది ఇలా ఉందిగా. సో జస్ట్ ఇన్ కేస్ ఇవన్నీ వద్దు అని చెప్పి చాలా క్రాంకీ చేస్తే ఇలా వేసుకోవడానికి మాతా లహరి. మాతా లహరి. మా వాడు నా దగ్గరికి వస్తాడు, వచ్చినప్పుడు నేను ఇది వేసుకుంటా అనమాట. సో ఇలా ఇది కూడా చాలా క్యూట్ అనిపించి తీసుకున్నది అనమాట ఈ టెడ్డీ బేర్ది. సో ఇది ఇలాగే కాదు, అలాగే ఏదైనా స్లీవ్లెస్ డ్రెస్సులు కూడా వేసుకున్నప్పుడు రఫ్ అండ్ టఫ్గా వాడేసుకోవచ్చు అని చెప్పి, ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నాను నేను. వా ములిగిపోయాను. ఓకే, సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వాడి మందులు అనమాట. సో వాడికి కాన్స్టిపేషన్ వచ్చిన, పొట్ట మీద రాయడానికి, ఏదైనా యూనో టమ్మీ రోల్ తీసుకున్నాను. అండ్ జలుబు ఏదైనా ఉన్నా కూడా సో జస్ట్ సేఫ్ సైడ్ అనమాట. సో దానికోసం వాడి మందులన్నీ కూడా ఇలా క్యారీ చేసేస్తాను. సో ఇవి నేను మా వాడి కోసం క్యారీ చేసే సామాన్లన్నీ. ఒక్క బ్యాగ్లో ఇన్ని సామాన్లు ఎలా తోస్తారు అనుకుంటారు, నేను తోస్తాను, తోసి చూపిస్తాను. ఎట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. నాకు తొయ్యడం బాగా అలవాటైంది ఈ మధ్య. సో తోసి చూపిస్తాను చూడండి. సో తక్కువ యూస్ చేసేవన్నీ నేను కింద పెట్టేస్తాను అనమాట. సో ఇవన్నీ తక్కువ యూస్ చేస్తాము. దబక్ దబక్. అండ్ ఈ సుసు అన్నీ ఫ్రంట్ జిప్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ నీడెడ్. జై లహరి. మా వాడితో ఇలా కుస్తీ పడి వాడికి బట్టలే, మీరు ఎవరో పెట్టారబ్బా మీరే రెడీ అవ్వడం చూపిస్తారు కానీ మీ అబ్బాయిని రెడీ అవ్వడం చూపించారా అని అడిగారు. ఇలా కుక్కి మా వాడికి బట్టలు వేసి నాకు ఇవన్నీ కూడా చాలా బాగా అలవాటు అయిపోయాయి. మా వాడు బట్టలు వేసుకొని అంటాడు, కానీ మేమే బలవంతంగా వేసుకోరా అని చెప్పి వాడిని చావగొట్టి మరి బట్టలు వేస్తాం. స్నానంకి తీసుకెళ్తే ఆ టబ్బులోనే ఉంటాను, బయటికి రాను అంటాడు. మేమే బలవంతంగా స్నానం చేపించి బయటికి తీసుకొస్తాం అనమాట. అలా ఉంటుంది నా పరిస్థితి. మా వాడు నేను ఇది చెయ్యంటే నేను అదే చేయనంటాడు. వాడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే మా లిషాను ఫ్యూచర్లో మాకు ఇంకెన్ని నక్షత్రాలు కనిపిస్తాయా అని అనిపిస్తుంది. కానీ మా వాడు బంగారం. నా మాట ఆ విషయాల్లో వినకపోయినా వేరే విషయాల్లో వింటాడు. సో నెక్స్ట్ ఈ షీట్స్. ఇక్కడ చూడండి నాకు మంచిగా ఇలా పాకెట్స్ వచ్చాయి. సో ఈ పాకెట్స్లో ఇలా జప్పని దోపేస్తాను ఇవి. అండ్ టిష్యూస్కి కూడా ఇక్కడ ఇంకో పాకెట్ వచ్చింది. సో ఇది ఇలా పాకెట్స్లో పెట్టేసా. అండ్ ఇదైతే సుస్సుది కవర్స్, ఈ ఎక్స్ట్రా డాపర్. సో ఇది వచ్చేసి వేస్ట్ కవర్స్, అది కూడా ఇక్కడ పెట్టేసా. అండ్ మా వాడి షర్ట్లు, నాది. సో ఇవన్నీ బట్టల సెక్షన్. ఇదంతా కూడా ఇలాగా. ఓకే, నెక్స్ట్ అసలైంది. ఇవన్నీ ఇలా క్లోజ్ చేసేస్తున్నాం, నాప్కిన్తో క్లోజ్ చేసేసి. వాడి ఫుడ్. ఓకే, అండ్ హియర్ కమ్స్ మా వాడి బొమ్మలు.
అన్నిటికన్నా టాప్ మోస్ట్ బొమ్మలే ఉండాలి. సో బొమ్మలు ఎస్, ఇదైతే ఇంక నేను చేత్తో పట్టుకుని వెళ్ళిపోవడమే. సాధించాను, మొత్తానికి సాధించాను. ఓకే, అన్నీ పట్టేసే. మా వాడిది 2. ఇది ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది అనమాట. సో వాడి మందులు కదా, ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏం అవసరం ఉంటుందో తెలియదు. సో ఇది ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తా. ఇది కార్ ఎక్కుతూనే చూడు చూడు కలర్స్ చూడు అని చెప్పి చూపించాలి కదా వాడు క్రాంకీ కాకుండా. సో దానికోసం అనమాట ఇది. సో ఇవి నేను మా వాడి కోసం క్యారీ చేసే ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇవి ఉంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వాడి ఫుడ్, వాడి బట్టలు, వాడి పూప్ సంబంధించినవి, వాడి మెడిసిన్, వాడి బొమ్మలు, A to Z అన్ని దీంట్లో వచ్చేసాయి. సో ఇవన్నీ ఉంటే చాలు, నేను కొంచెం రిలాక్స్డ్గా ఉంటాను. సో ఇప్పుడు నేను రెడీ, మా వాడు రెడీ, వాడి బ్యాగ్ రెడీ, ధీరన్ రెడీ. వాడు లేచాడో లేదో చూసి ఇంకా మేము బయలుదేరాలన్నమాట. ఓకే, ఎన్ని సామాన్లు ఇప్పుడు నాకు. నా పర్స్ మాత్రం ఇంతే ఉంటుంది, ఇంత ఉండదు వీడిలాగా. సో నేనైతే రెడీ కదా, ఇంకా బయలుదేరిపోతాం. మాకు కూడా టైం అయిపోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని ఠంగమని కొట్టేసండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్, బాయ్.